యాత్రికుని ప్రయాణము జాన్ బన్యన్ మొదటి భాగము. క్రైస్తవుడు పాడిన ఈ పాట. వందన మొనరింతు నేనానందముతో నిపుడు వందన మొనరింతు. పొందుగ యేసుని పాదర విందములకు నిపుడు వందన మొనరింతు నేనానందముతో నిపుడు వందన మొనరింతు. ఈ దయంబునకు రాజు ఎంత గొప్పవాడో, చేదు విషము బయల్జెబూబు చెడ్డ పేరువాడు. వందన మొనరింతు నేనానందముతో నిపుడు వందన మొనరింతు. నన్నతడు చంపదలచి నాపై వేసవాని సన్నద్ధపరచి పంపెను పరనికి నడ్డముగా. వందన మొనరింతు నేనానందముతో నిపుడు వందన మొనరింతు. ఘోరాకృతి దాల్చి నరక క్రోధముతో వీడు మీరిన రౌద్రమున వచ్చి మీదంబడినాడు. వందన మొనరింతు నేనానందముతో నిపుడు వందన మొనరింతు. అతరి శ్రీమంతుడైన ఎట్టి మీకాయేలు ప్రీతి సహాయం నాకు పంపెలరగా జేసెన్. వందన మొనరింతు నేనానందముతో నిపుడు వందన మొనరింతు. నేనప్పుడు కత్తి బలము చేత నెంతయు త్వరగా వాని పలాయతుని జేసినాను గనుక నిమ్మీన్. వందన మొనరింతు నేనానందముతో నిపుడు వందన మొనరింతు. అంతముగా నట్టి వినుతు లా రక్షకుని గూర్చి సతతము పవిత్ర నామ సంస్థానము లోనర్చి. వందన మొనరింతు నేనానందముతో నిపుడు వందన మొనరింతు. పొందుగ యేసుని పాదర విందములకు నిపుడు వందన మొనరింతు నేనానందముతో నిపుడు వందన మొనరింతు. అప్పుడు ఒక చెయ్యి జీవవృక్షపు ఆకులు కొన్ని పట్టుకొని అతనికి అందించెను. అతడు వాటిని పుచ్చుకొని ఆ యుద్ధములో తాను పొందిన గాయములపై వేయగానే అవి మానెను. మరియు అతడు ఆ స్థలమున కూర్చుండి రొట్టె తిని కొంతకాలము క్రిందట అతనికి ఇయ్యబడిన బుడ్డిలోని ద్రాక్షరసము కొంచెము త్రాగెను. అట్లు అతడు సేద తీర్చుకొని మళ్ళీ ప్రయాణమై మరి ఒక శత్రువు తటస్థమై యుండునేమో అనుకుని తన కత్తిని చేత పట్టుకొని తన త్రోవను తరలి వెళ్ళెను. అతడు ఆ లోయలో బడి వెళ్ళి దాని దాటిపోవు పర్యంతము అపోల్యోను వలన మరి ఏ అపాయమైనను అవమానమైనను పొందలేదు. అయినను ఆ లోయ చివరిలో మరి ఒక లోయ ఉండెను. దాని పేరు మరణఛాయలోయ. దాని మధ్య నుండి పరమ పట్టణమునకు వెళ్ళు త్రోవ ఉన్నది గనుక క్రైస్తవుడు దానిలో బడి వెళ్ళవలసి ఉండెను. ఆ లోయ ఘోరమైన ఏకాంత స్థలము.